ఆడే ఒప్పుకున్నాడు డెకాయిట్ నా కొడుకు, వాడే ఒప్పుకున్నాడు బాణపట్ట నా కొడుకు, ఆడే ఒప్పుకున్నాడు కంత్రి నా కొడుకు. నా తప్పు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాను. ఎందుకు వేణుస్వామి పేరు చెప్పగానే పూనకం వచ్చినట్లేదు? వేణుస్వామి వల్ల చాలా మంది కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఆ సమంత నాగ చైతన్య చెప్పినప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ గెలుస్తారు కానీ 1000 కోట్లు. ఎందుకంటే కేవలం ఎవరో ఒక ఇద్దరు రోడ్డు పక్కన విడిపోతారంటే వీడిని పట్టించుకున్నాడు కాదన్నా. పెద్ద ఫ్యామిలీ, సమంత గారు అంటే హై రేంజ్ హీరోయిన్, అంతకైతే నాగ చైతన్య, వీళ్ళందరూ పెద్ద ఫ్యామిలీలు. అందులో ఉన్న లొసుగుని వీడు పట్టాడంటే ఇది చిన్నటోడు కాదు అనే ఉద్దేశంతో కొన్ని 1000 కోట్ల రూపాయలు లాస్ అయిపోయారన్న. ఎస్ఆర్హెచ్కి వెళ్తా అన్నాడు, బీఆర్ఎస్ అన్నాడు, అభిషేక్ శర్మ అని ఎవడ. ఒకవేళ 2 టీములు ఒక టీము గెలుస్తుందన్న చెప్పు కానీ అభిషేక్ శర్మని ఆపేది ఎవడంట. అంటే ఈ డకాయిట్ నా కొడుకు, ఈడు మందు ఏంది, ఈడు మగువేంది, ఈడు సిగరెట్లు ఏంది, ఈడు పెళ్ళామేంది, ఈడేంది, ఈడు రీల్స్ ఏంది, ప్రభాస్కి పెళ్లి కాదంటాడు, ప్రభాస్కి హిట్ రాదంటాడు, వరుణ్ తేజ్ విడిపోతారంటాడు. అంటే వీడు ప్రత్యక్షంగా పరోక్షంగా సమంత గారి నాచంద్ర ఒక్క ఇష్యూ పెట్టుకొని కొన్ని వందల ఫ్యామిలీలు వీడు టార్గెట్ చేసి వీడు పబ్లిసిటీ కోసం వీడు కావాలని వాడిని డిస్టర్బ్ చేశాడు మానసికంగా. కాబట్టి నాలాంటి వాడు వచ్చి మాట్లాడాల్సి. ఇప్పుడు నేను ఎవరు ఎదవలో నేను రోజా గురించి ఫస్ట్ రోజమ్మ రోజా గారు అన్న, నా దాంట్లో ఫోన్లో కూడా ఇప్పుడు రోజా గారు అని ఉంటుంది. నేను ఎందుకు రోజా అన్నాను, నువ్వు మంచి విలువిస్తే నేను విలువిస్తా, నువ్వు విలువకపోతే ఇంక దూకుడే తట్టుకోలేవు. అంటే మీ చేపల పులుసు షాప్ ఓపెనింగ్ ఆమెను పిలిపించుకోవచ్చు కానీ ఏదైనా ప్రత్యర్థి రాజకీయపరమైన మాటలు మాట్లాడితే ఒక మాట సరే. ఇప్పుడు నువ్వు నాకు ఇంటర్వ్యూ పిలిచావు, మధ్యలో యారా పోరా అన్నాను, ఒప్పుకుంటావా? చేపల పులుసు ఓపెనింగ్ వచ్చింది స్థానికంగా తిరుపతిలో ఉండేవాళ్ళు ఆమెను పిలిపి, నేను అదే చెప్పేది, నాతో మంచిగా ఉన్నంత వరకు మంచే, నువ్వు చెడుగా ఉంటే చెడుగా. నేను ఎన్నిసార్లు చెప్పలేదా ఏమన్నా, ఏమయ్యా 20 సంవత్సరాల నుంచి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు. నాతో మంచుకుంటే మంచుకుంటా. ఇప్పుడు రోజా గారు ఫోన్ చేసి ఆర్పి మనం జబర్దస్త్ ప్రోగ్రామ్ చేద్దాం, ఒకసారి కట్ అయిన తర్వాత మళ్ళీ మంచి మీరు అన్నమాట. నేనేమంటున్నాను, ఇది లాంగ్ ప్రాసెస్. ఇదేంటి, ఇది లాంగ్ ప్రాసెస్. ఇదేదో ఊరికే తాగేసి ఒక మాట అంటేనో ఈ కాదు. రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బ కొట్టింది ఆ మనిషి. 3000 కోట్ల రూపాయలు దెబ్బేసింది. తిరుమల కొండ మీదకి నా అంత సాధ్వి లేదు. ఈ విషయం మీకు చేపల పులుసుకు పిలిచినప్పుడు తెలియదా? ఏది నేను ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీ ఫీల్డ్ లోకి నేను వచ్చాను అనుకో, నీ ఫీల్డ్ లో మొదలెడతా వేట. నా ఫీల్డ్ అది కాదు. అప్పుడు గుర్తుపెట్టుకో అలా, ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకో, ఎవడైనా నువ్వు అప్పుడే డిగ్రీ చదవలేదా అంటే 10th చదవాలా, 7th చదవాలి, ఇంటర్మీడియట్ చదవాలి, అప్పుడు ఎందుకు డిగ్రీ చదవలేదు, అన్ని తెలివితేటలుంటే 5వ తరగతి చదివినావంటే. ఎప్పుడైనా ఒక మనిషికి వాడి ఆవేదన, వాడి రోషం ఏదో ఒక టైంలో బయటపడిన తర్వాత మొదలెడతాడు వేట. అంతేకాని పుట్టుకతోనే నీ పేరు నువ్వు ఎందుకు పెట్టుకోలేదు, అంత తెలివినోడు అంటే. పుట్టుకతో ఎవరికి నోరు పెకలదు. పుట్టుకతో అయా ఈరోజు చచ్చిపోయే ప్రతి ముసలోడు ఒకప్పుడు చిన్నపిల్లోడే. వాడికి 5 రూపాయలు 5 ఆకారాలు 5 సార్లు పుట్టుకలు ఉండవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి అప్పట్లోనే సినిమా తీయచ్చుగా, ఖుషి సినిమా అప్పుడే రాజకీయాల్లోకి రావచ్చుగా, మరి ఆ ఖుషిని అడుగు నన్ను. ఖుషి సినిమా అప్పుడే పార్టీ పెట్టచ్చు కదా, మొన్న ఎందుకు పెట్టావంటే ఒక ఆలోచన మొదలవడానికి, ఒక రోషం రావడానికి ఒక పాయింట్ ఉంటుంది, ఆ కోపం రావాలి, అప్పుడే వస్తుంది ఎవరికైనా. రోజా గారు స్కిట్ చేస్తే నేను వెళ్ళిపోయినా, అయిపోయింది. ఆడ వరకు నాకు ఇంకేం గొడవలు లేవు. నువ్వు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పెట్టుకుని 3 పెళ్లిళ్ళు, జగనన్న బొచ్చు కూడా పీకలేవు అన్నప్పుడు నాలాంటి వాడికి మండింది అంతే. అర్పణ స్ట్రైట్ గా చెప్పండి, ఒకవేళ నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కనుక గెలిచుంటే ఈ పార్టీకి ఆర్పి గారు జనస్రవంతిలో తిరిగేవారా? అంటే ఆయన మాట్లాడిన మాటలకు ఈ పార్టీకి బయట తిరిగేవారా అంటున్నా. బయట తిరగని వచ్చేవాళ్ళు కాదు. రెండోది అతను గెలవడు. లేదు, మీ ఆప్షన్ చెప్పండి. ఆయన గెలుస్తాడా? ఒకవేళ గెలిచుంటే మీ పరిస్థితి ఏంటంటే? గెలిస్తే చంపేస్తారు, అందులో నో డౌట్. చంపేస్తారని తెలిసి కూడా మాస్క్ లెండర్ అని ఆయన అంటేనే వాడిని చంపినారు. మా అక్కడి నుంచి ఇబ్బంది పెడతాంటే ఆ పిల్లని చంపినారు. బాబాయ్ ఏదో ఆస్తుల దగ్గర రూపాయి 2 రూపాయలు తేడా వస్తేనే బాబాని కదిరి నుంచి మాట్లాడితే మీరు కష్టమే. అది నా ఇష్టం, నా కష్టమైనా పర్వాలేదు, నా ఇష్టం అది. అంటే ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు కొడాలని పట్టుకొని ముసల్లా కొడక ఆ పప్పుగాడు వాడు అసలు గెలవలేడు అన్న ఈ డకాయిట్ నా కొడుకన్నా నేనేం మాట్లాడలేదే. స్టార్ హీరో నడు రోడ్డు మీద నిలబెట్టి పేరు నాని అని ఒకడు అవతల వ్యక్తి విమర్శించే వ్యక్తికి ఒక స్థాయి ఉంది, మంత్రి అనే ఒక స్థాయి ఉంది, మీకేం స్థాయి ఉంది అంటున్నా. నా ఇష్టం, నా స్థాయి నేనే తెచ్చుకుంటా. నా స్థానం, నా స్థాయి, నా హోదా ఏముండాలా? ఇంకో 2 చేతులు ఉండాలా? విమర్శించండి, దాన్ని నేను కాదనట్లే. ఒకవేళ వాళ్ళు మంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఏమైనా ఇబ్బందులు వచ్చినా తట్టుకోగలుగుతారు. మీరు ఎట్లా దాని ఇబ్బందులు ఎట్లా? అది ఇప్పుడు మంత్రి అయితే ఏం చేస్తారు, కంఠంకి వస్తే మళ్ళీ కనెక్ట్ చేసుకుంటాడా? 2 తలకాయ 2 పెట్టుకొని ఎవడ బలం వాడిది. చెప్పారుగా నా వెనక వెంకటేశ్వర స్వామి ఉన్నాడని చెప్పా.
నా బొచ్చు కూడా ఎవడో పీకలేడు. వైఎస్ఆర్సీపీలో గుట్కా నా కొడుకులు ఎవడో నా బొచ్చు కూడా పీకలేడు. ఎవరు గుట్కా వాళ్ళు? గుట్కా వేసుకో, కొడాలని వేసుకో, ఏ నా కొడుకో వాళ్ళలో ఏ నా కొడుకో గుట్కాలు వేసుకో. నువ్వు చెప్పు పేరు నన్ను వేసుకోడా, కొడాలని వేసుకోడా, అమర్నాథ్ ధర్మం కాదా? మీరు చెప్పండి. నేను చెప్తున్నా, గుట్కాలు, గోండాయిజాలు, గ్రూపులు కట్టడాలు, బూతులు తిట్టడాలు, బూతులు తిట్టించడాలు, కంపెనీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా ఒక కంపెనీ తెచ్చాడంటే ఈ బూతుల పుస్తకాలు, రెండోది కత్తులు, కటాలు, కారప్పొళ్ళు, ఈ 2 పరిశ్రమలు తెచ్చాడు. ఏదో విమర్శించాలని మాట్లాడుతున్నారా లేదంటే వాస్తవాలు జరిగిన? నీకు ఎలా తీసుకోవాలంటే అలా తీసుకో, నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతా. మా బాధ, మా ఆవేదన, మా ఆంధ్రప్రదేశ్లో మేము పడిన బాధ మేము చెప్తున్నాం అంతే. ఇంకా మీరు పడ్డ బాధలు ఏమేమి ఉన్నాయంటే? అమ్మ ఏం చెప్తా, ఇసుకేదయ్యా. ఒకప్పుడు ఇసుక ఏడ చూసినా తెలియదు కళ్ళకి. ఈరోజు ఇసుక పోయా, చదువులు పోయా, పిల్లకాయలకి జాబులు లేకుండా పోయా. అదేందన్నా మేము గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అని అన్నారు కదా వైసీపీ ప్రభుత్వం. అది పూర్తిగా పెట్టాలి కదన్నా. ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టావు, సరే నువ్వు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టావు, శ్రీరెడ్డి చేతేమో యూట్యూబ్లో అందరూ చూస్తున్నాగా అమ్మ లెక్కలు తిట్టిస్తున్నావు. ఈ చదువు పెట్టింది నువ్వే, ఆయన చట్టమని చెప్పింది నువ్వే. అంటే నువ్వేమో ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాగుపడాలని పెట్టింది నువ్వే, శ్రీరెడ్డి దగ్గర అమ్మ లెక్కలు తిట్టించేది నువ్వే. అంటే పుస్తకం అనేది ఎక్కేస్తుంది, ఈ మనిషి మాట్లాడేది వినపడదా? ఓడిపోవడం రిజల్ట్ చెప్తా గుర్తుపెట్టుకో. ఆరోగ్యశ్రీ పెట్టాడు, ఆరోగ్యశ్రీ పెట్టిన వ్యక్తే అద్దం పద్దం లేని ముందు పెట్టాడు.